Welcome to GV Tech Talks podcast. మనం ఎలా పెరుగుతాం అంటే ఒక చిన్న పిల్లాడి నుండి పెద్దవాళ్లుగా ఎలా మారతాం? మ్మ్. లేదా మనకెప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు ఆ చర్మం దానంతటదే మళ్ళీ ఎలా అతుక్కుంటుంది? అవును. ఈ ప్రశ్నలన్నీ వినడానికి వేర్వేరుగా ఉన్నా వీటన్నింటి వెనుకున్న మూల కారణం ఒకటే అంటారు. మన శరీరంలో నిరంతరం జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ. అవును, మీరు చెప్పింది నిజం. ఆ ప్రక్రియే కణ విభజన. దాదాపు 150 ఏళ్ల క్రితం రుడాల్ఫ్ విర్కోవ్ అనే శాస్త్రవేత్త ఒక మాట చెప్పారు. ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా. అంటే అంటే ప్రతి కణం అంతకు ముందు ఉన్న కణం నుండే పుడుతుంది అని. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ జీవశాస్త్రంలో ఇదొక విప్లవాత్మకమైన ఆలోచన. నిజమే, కొత్త కణాలు గాలిలోంచి పుట్టవు. ఉన్న కణాలే విభజన చెంది కొత్త వాటిని సృష్టిస్తాయి. ఖచ్చితంగా. ఈ గురించి మాట్లాడుకుందాం. ఒక కణం తనలాంటి మరో కణాన్ని అంత ఖచ్చితత్వంతో ఒకే ఒక్క తప్పు కూడా జరగకుండా ఎలా సృష్టిస్తుంది? ముఖ్యంగా మన పెరుగుదల, గాయాలు మానడం లాంటి వాటికి కారణమైన మైటోసిస్ అనే ప్రక్రియను లోతుగా పరిశీలిద్దాం. సరే, ఇక్కడే నాకో ప్రాథమిక సందేహం వస్తుంది. అడగండి. మనందరికీ తెలుసు, మానవ కణాలలో 46 క్రోమోజోములు ఉంటాయని. ఇప్పుడు ఒక కణం రెండుగా విడిపోతే ఆ రెండు కొత్త కణాలలోకి కూడా చెరో 46 క్రోమోజోములు ఎలా వస్తాయి? లెక్క ప్రకారం చెరో 23 రావాలి కదా. మంచి ప్రశ్న. పోనీ లైంగిక ప్రత్యుత్పత్తిలో తల్లిదండ్రుల నుండి వచ్చే కణాల క్రోమోజోములు అన్నీ కలిస్తే పిల్లల కణాలలో 92, ఆ తర్వాత తరంలో 184 ఉండాలి. కానీ అలా జరగదు. ఎందుకని? ఈ లెక్క ఎక్కడ తప్పుతోంది? మీరడిగిన ప్రశ్నలోనే మైటోసిస్ యొక్క అసలైన ఉద్దేశ్యం దాగి ఉంది. కణ విభజన అంటే ఏదో కేకును సగానికి కోసినట్టు కాదు. ఇది అత్యంత నియంత్రితమైన, ఒక పక్కా ప్రణాళికతో జరిగే ప్రక్రియ. ఓకే. మైటోసిస్ యొక్క ముఖ్య ఉద్దేశమేంటంటే, మాతృకణములో ఎన్ని క్రోమోజోములు ఉన్నాయో దాని నుండి పుట్టే పిల్ల కణాలలో కూడా సరిగ్గా అన్నే క్రోమోజోములు ఉండేలా చూడటం. అంటే ఇది ఒక జిరాక్స్ కాపీ తీసినట్లన్నమాట. అవును, ఒక పర్ఫెక్ట్ కాపీయింగ్ మెకానిజం. ఈ పద్ధతి వల్లే మన శరీరం పెరగగలుగుతుంది, దెబ్బతిన్న భాగాలను బాగు చేసుకోగలుగుతుంది. ఒకేలాంటి రెండు నకళ్లను తయారు చేయడం. అయితే ఇంతటి సంక్లిష్టమైన ప్రక్రియ మొదలవడానికి ముందు కణం ఎలాంటి సన్నాహాలు చేసుకుంటుంది? ఈ కాపీయింగ్ ప్రాసెస్కు సిద్ధమవ్వాలంటే చాలా పనే ఉంటుంది కదా. అదొక లాజిస్టికల్ పీడకలలా అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా. చాలామంది అనుకునేదానికి విరుద్ధంగా కణం తన జీవితంలో ఎక్కువ సమయం విభజన చెందుతూ గడపదు. అవునా? నిజానికి కణ విభజన అనేది కణచక్రం లేదా సెల్ సైకిల్లో చాలా చిన్న భాగం మాత్రమే. ఒక విభజన పూర్తయినప్పట్నుండి తరువాతి విభజన మొదలయ్యే వరకు మధ్యలో ఉండే కాలాన్ని అంతర్దశ లేదా ఇంటర్ఫేజ్ అంటారు. ఓ, ఇంటర్ఫేస్. అవును, అసలైన సన్నాహాలన్నీ ఈ దశలోనే జరుగుతాయి. ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక కణం తన జీవితంలో దాదాపు 24 గంటలు కేవలం విభజనకు సిద్ధమవ్వడానికే గడుపుతుంది. కాని అసలు విభజన ప్రక్రియ, అదే ఎం దశ, కేవలం గంటలోపే ముగించేస్తుందని మన సోర్సెస్లో ఉంది. అవును. ఇదొక పెద్ద పెళ్లికి నెలల తరబడి సన్నాహాలు చేసి గంటలో తంతు ముగించినట్లుంది. మరి ఈ సన్నాహక దశలో ఏం జరుగుతుంది? మంచి పోలిక చెప్పారు. ఆ సన్నాహక దశ లేదా అంతర్దశలో ప్రధానంగా 3 ఉపదశలు ఉంటాయి. సరే. మొదటిది జీవన్ దశ లేదా గ్యాప్ 1. ఈ దశలో కణం తన పరిమాణంలో పెరుగుతుంది, విభజనకు అవసరమైన ప్రోటీన్లను, శక్తిని సమకూర్చుకుంటుంది. మన మూలాల ప్రకారం ఇది సుమారు 10:30 గంటల సమయం తీసుకుంటుంది. 10:30 గంటలు. అవును. రెండవది ఎస్ దశ. ఎస్ అంటే సింథసిస్. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతుంది. కణం తన జన్యుపదార్థమైన డిఎన్ఏ మొత్తాన్ని కాపీ చేసుకుంటుంది. ఓకే, ఒక్క నిమిషం. ఎస్ అంటే సింథసిస్. అంటే డిఎన్ఏ కాపీ అయ్యేది ఇక్కడేనా? ఖచ్చితంగా. అంటే 46 క్రోమోజోములుంటే వాటికి నకలు తయారై 92 క్రోమాటిడ్లు ఏర్పడతాయి. ఇది కూడా సుమారు 10:30 గంటలు పడుతుంది. ఇక మూడవది G2 దశ అంటే గ్యాప్ 2. ఇది డిఎన్ఏ కాపీయింగ్ ముగిశాక అసలు విభజన మొదలవడానికి ముందు జరిగే చివరి చెకింగ్ లాంటిది. అంతా సిద్ధంగా ఉందా లేదా నిర్ధారించుకుని విభజనకు కావాల్సిన మరిన్ని ప్రోటీన్లను తయారు చేసుకుంటుంది. ఇది సుమారు 3:30 గంటలు పడుతుంది. ఈ దశలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇంత ఖచ్చితమైన క్రమంలో జరగడం అద్భుతంగా ఉంది. ఈ క్రమాన్ని అర్థం చేసుకోవడంలో మన భారతీయ శాస్త్రవేత్త పూటు నరసింహరావు, ఆయన సహచరుడు
జాన్సన్ చేసిన కణ సంలీయ ప్రయోగాలు కీలక పాత్ర పోషించాయని మన సోర్సెస్లో ఉంది. అవును, అది చాలా ముఖ్యమైన పరిశోధన. అంటే వారి ప్రయోగాలకు ముందు కణ విభజనను ఒక గడియారంలా కాకుండా యాదృచ్ఛికంగా జరిగే ప్రక్రియగా భావించేవారా? ఒక రకంగా అంతే. వారి పరిశోధనకు ముందు కణచక్రంలోని దశలను ఏది నియంత్రిస్తుందో స్పష్టంగా తెలియదు. కాని వారు వేర్వేరు దశల్లో ఉన్న కణాలను కలిపి ఒక దశలో ఉన్న కణంలోని రసాయనాలు మరో దశలోని కణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూపించారు. అంటే ఎలా? ఉదాహరణకు ఎస్ దశలో ఉన్న కణాన్ని జీవన్ దశలో ఉన్న కణంతో కలిపితే జీవన్ కణం వెంటనే DNA కాపీ చేసుకోవడం మొదలుపెట్టింది. దీన్ని బట్టి కణచక్రం అనేది కొన్ని రసాయన సంకేతాల ద్వారా ఒక క్రమపద్ధతిలో ముందుకు నడుస్తుందని వారు రుజువు చేశారు. ఓ, అంటే ఒక కమాండ్ సిస్టమ్ లాగా. అవునన్నమాట. ఈ ఆవిష్కరణ మనకు క్యాన్సర్ వంటి వ్యాధులను అర్థం చేసుకోవడంలో ఒక కొత్త దారి చూపింది. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. కణం ఇప్పుడు పెళ్లికి సిద్ధమైన పెళ్లికూతుర్లా G1, S మరియు G2 దశలను పూర్తి చేసుకుని విభజనకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు M దశ అంటే అసలు మైటోసిస్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ మొత్తం ప్రక్రియ కేవలం 40 నుండి 60 నిమిషాల్లో పూర్తవుతుందంటే నమ్మలేకపోతున్నాను. ఇంత వేగంగా ఏం జరుగుతుంది? ఎం దశలో 2 ప్రధాన భాగాలుంటాయి. మొదటిది కేంద్రక విభజన లేదా క్యారియోకినేసిస్. క్యారియోకినేసిస్ అంటే జన్యు పదార్థాన్ని పంచడం. అవును. ఆ తర్వాత కణద్రవ్య విభజన అంటే సైటోకినేసిస్. అంటే కణాన్ని భౌతికంగా 2గా విడగొట్టడం. ఓకే. కేంద్రక విభజనలో మళ్లీ 4 దశలుంటాయి. మొదటిది ప్రొఫేజ్. ఈ దశను ఇలా ఊహించుకోండి. ఒక పెద్ద లైబ్రరీలో విడివిడిగా ఉన్న వేలాది పేపర్లను అంటే DNAను ఇప్పుడు చక్కగా బైండింగ్ చేసి పుస్తకాలుగా మారుస్తున్నారు. క్రోమోజోములుగా. ఎస్, క్రోమోజోములుగా. వాటిని ఇద్దరికీ పంచడం సులభం కదా? అదే ఇక్కడ జరుగుతోంది. DNA చిక్కుపడకుండా ఉండటానికి గట్టిగా ప్యాక్ అయ్యి స్పష్టంగా కనిపించే క్రోమోజోములుగా మారుతుంది. ఓకే. ఇప్పుడు ఆ ప్యాక్ చేసిన క్రోమోజోములన్నీ కణం మధ్యలో ఉన్నాయి. తర్వాత వాటిని సమానంగా పంచడానికి ఏదో ఒక పక్కా వ్యవస్థ ఉండాలి కదా? ఖచ్చితంగా. తర్వాతి దశ మెటాఫేజ్. ఈ దశలో క్రోమోజోములన్నీ సైనికులు కవాతు చేసినట్టుగా కణం యొక్క మధ్యరేఖ వద్దకు వచ్చి ఒకే వరుసలో నిలబడతాయి. ఒక లైన్లో. అవును. ఇంతలో కణం యొక్క 2 ధ్రువాల నుండి స్పిండిల్ ఫైబర్లు అనే సన్నని తాళ్లు వచ్చి ప్రతి క్రోమోజోమ్కు మధ్యలో ఉన్న సెంట్రోమియర్ అనే భాగానికి అతుక్కుంటాయి. ఇది చాలా ఖచ్చితత్వంతో జరగాలి. వింటుంటేనే చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. కానీ ఇంత క్లిష్టమైన ప్రక్రియలో పొరపాట్లు జరగవా? ఉదాహరణకు ఒక క్రోమోజోమ్ను స్పిండిల్ ఫైబర్ సరిగ్గా పట్టుకోలేకపోతే ఏమవుతుంది? అప్పుడు ఒక కణానికి 45, ఇంకో కణానికి 47 క్రోమోజోములు వెళ్తాయా? అద్భుతమైన ప్రశ్న. అలాంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. కానీ కణానికి స్పిండిల్ చెక్ పాయింట్ అనే ఒక క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థ ఉంటుంది. క్వాలిటీ కంట్రోల్. అవును. అన్ని క్రోమోజోములకు స్పిండిల్ ఫైబర్లు సరిగ్గా అత్తుకునే వరకు తర్వాతి దశ మొదలవదు. ఒకవేళ ఈ చెక్ పాయింట్ ఫెయిల్ అయ్యి మీరు చెప్పినట్టు క్రోమోజోములు తప్పుగా విడిపోతే అది డౌన్ సిండ్రోమ్ లాంటి జన్యుపరమైన సమస్యలకు దారితీయవచ్చు, లేదా ఆ కణం చనిపోవచ్చు. వావ్! అంటే మన కణాల్లోనే ఒక క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ కూడా ఉన్నాడన్నమాట. సరే, ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా లైన్లో ఉన్నాయి. చెకింగ్ కూడా పూర్తయింది. తరువాతి స్టెప్ యానాఫేజ్, కరెక్టేనా? కరెక్ట్. యానాఫేజ్లో అసలైన విభజన జరుగుతుంది. సెంట్రోమియర్లు విడిపోతాయి. దీంతో ప్రతి క్రోమోజోమ్లోని 2 నకళ్ళు అంటే క్రోమాటిడ్లు వేరవుతాయి. ఓకే. అప్పుడు 2 ధ్రువాలలో ఉన్న క్రేన్ ఆపరేటర్లలాగా స్పిండిల్ ఫైబర్లు ఈ క్రోమాటిడ్లను తాళ్లతో లాగినట్టు కణం యొక్క 2 వ్యతిరేక ధ్రువాల వైపుకు లాగుతాయి. ఓ, అలాగా? దీంతో జన్యు సమాచారం సరిగ్గా సగానికి పంచబడుతుంది. ఇప్పుడు క్రోమోజోములు 2 సమూహాలుగా విడిపోయి 2 చివర్లకు చేరాయి. చివరి దశైన టెలోఫేజ్లో అంతా సర్దుకుంటుంది అనుకుంటా. అవును. టెలోఫేజ్ అనేది ప్రోఫేజ్కు రివర్స్ లాంటిది. ధ్రువాలకు చేరిన క్రోమోజోములు మళ్లీ విచ్చుకుని ధారాలలాగా మారిపోతాయి. వాటి చుట్టూ కొత్తగా కేంద్రక త్వచాలు ఏర్పడతాయి. మళ్ళీ మామూలు స్థితికొచ్చేస్తాయన్నమాట. అవును. దీంతో ఒకే కణంలో 2 పూర్తిస్థాయి పిల్ల కేంద్రకాలు ఏర్పడతాయి. కేంద్రక విభజన ఇక్కడితో పూర్తవుతుంది. అద్భుతం. ఒక కేంద్రకం నుండి 2 కేంద్రకాలు వచ్చేశాయి. ఇప్పుడు కణం మొత్తం 2గా ఎలా విడిపోతుంది? అది చివరి ఘట్టం, సైటోకినేసిస్. ఇది జంతుకణాలలో, వృక్షకణాలలో కొంచెం భిన్నంగా జరుగుతుంది. ఎలా? జంతుకణాలలో ఒక సంచి మూతికి దారం బిగించినట్టు కణత్వచం మధ్యలో నొక్కుకపోయి చివరికి 2 కణాలుగా విడిపోతుంది. కాని
వృక్ష కణాలకు దృఢమైన కణ కవచముంటుంది కాబట్టి అలా నొక్కుకోలేదు. అవును కదా. వాటిలో మధ్యలో ఒక గోడ కట్టినట్టుగా కణఫలకం లేదా సెల్ ప్లేట్ ఏర్పడి అది రెండు కణాలను వేరు చేస్తుంది. మీకు తెలుసా, కొన్ని కణాలు, ఉదాహరణకు మన కండరాల కణాలు, కేంద్రక విభజన తర్వాత సైటోకైనేసిస్ జరుపుకోవు. నిజమా? అవును. ఫలితంగా ఒకే కణంలో చాలా కేంద్రకాలుంటాయి. మన శరీరం నియమాలను అవసరమైనప్పుడు ఎలా వంచుతుందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. అయితే వీటన్నిటికీ అర్థమేమిటి? ఈ మైటోసిస్ ప్రక్రియ మన శరీరంలో ఎక్కడా, ఎందుకో ఇంత ముఖ్యమైనది? ఈ గాయం మానడం గురించి మీరిందాక అడిగారు కదా. నాకు చిన్నప్పుడు సైకిల్ మీద నుండి పడితే మోకాలికి దెబ్బ తగిలి ఆ గాయం నెమ్మదిగా ఎలా మానిపోయిందో గుర్తొస్తుంది. అవును. అప్పుడు నాకు తెలియదు, నా కణాలు నా కోసం ఇంత పెద్ద సైనిక ఆపరేషన్ చేస్తున్నాయని. మనం గమనించకుండానే మన శరీరంలో రోజూ లక్షల సార్లు ఈ అద్భుతం జరుగుతూనే ఉంటుంది. అక్కడి చర్మకణాలు మైటోసిస్ ద్వారా వేగంగా విభజన చెంది కొత్త కణాలను ఏర్పరిచి ఆ ఖాళీని పూరిస్తాయి. నిజమే. మనం దాని గురించి ఆలోచించం కూడా. మరొక ముఖ్యమైన ఉదాహరణ మన ఎముక మజ్జ, బోన్ మ్యారో. అక్కడి మూలకణాలు నిరంతరం మైటోసిస్ చెందుతూ ప్రతి సెకనుకు దాదాపు 20 లక్షల ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రతి సెకండుకా? అవును. ఎందుకంటే ఎర్ర రక్త కణాల జీవితకాలం కేవలం 120 రోజులే. కాబట్టి పెరుగుదల, పాత కణాల స్థానంలో కొత్తవి రావడం, మరమ్మత్తు, వీటన్నిటికీ మైటోసిస్ ఒక జీవనాధారం. ఈ ప్రక్రియ ఎప్పుడు ఇంత నియంత్రితంగా పద్ధతిగా జరుగుతుందా? అసలు ఒక గాయం మానిన తర్వాత కణాలు విభజన చెందడం ఆపేయాలని వాటికి ఎలా తెలుస్తుంది? ఒకవేళ ఈ స్టాప్ సిగ్నల్ ఫెయిల్ అయితే ఏమవుతుంది? ఇక్కడే అసలు విషయం ఉంది. కణ విభజనను నియంత్రించే సంకేతాలు చాలా ఖచ్చితంగా పనిచేస్తాయి. చుట్టుపక్కల కణాలను తాకగానే ఇక చాలు, ఖాళీ లేదు అనే సిగ్నల్ అంది విభజన ఆగిపోతుంది. ఓకే. కానీ క్యాన్సర్ కణాలు ఈ నియంత్రణను కోల్పోతాయి. అవి ట్రాఫిక్ సిగ్నల్ విరిగిన జంక్షన్లో వాహనాలు ఆగకుండా వెళ్ళినట్లే. చుట్టూ ఎంత రద్దీగా ఉన్నా అవి ఆ సిగ్నల్స్ను పట్టించుకోకుండా నిరంతరం, అదుపు లేకుండా విభజన చెందుతూనే ఉంటాయి. అంటే క్యాన్సర్ అనేది ప్రాథమికంగా కణచక్రం యొక్క బ్రేకులు ఫెయిల్ అవడమేనా? ఖచ్చితంగా. సాధారణ కణానికి ఆపు అనే సిగ్నల్ వస్తుంది. క్యాన్సర్ కణం ఆ సిగ్నల్ను వినదు. దీనివల్ల కణితులు లేదా ట్యూమర్స్ ఏర్పడతాయి. ఓ, మనం వాడే కీమోథెరపీ మందులలో చాలా వరకు వేగంగా విభజన చెందే ఈ క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయి. అందుకే కీమోథెరపీ తీసుకున్నప్పుడు వేగంగా విభజన చెందే మన వెంట్రుకల కుదుళ్ల కణాలు కూడా దెబ్బతిని జుట్టు రాలిపోతుంది. అందుకేనా ఇప్పుడు అర్థమైంది. ఇది కణచక్రం నియంత్రణ మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. మైటోసిస్లో క్రోమోజోముల సంఖ్య మారదని మనం తెలుసుకున్నాం. కాని లైంగిక ప్రత్యుత్పత్తి కోసమేర్పడే శుక్రకణాలు, అండాల విషయంలో కథ వేరే ఉంటుంది. వాటి ఏర్పాటులో మియోసిస్ అనే మరో రకమైన విభజన జరుగుతుంది. అందులో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గుతుంది. అంటే మానవులలో 46 నుండి 23కి. దాని గురించి మరోసారి వివరంగా చర్చిద్దాం. ఈరోజు చర్చలో మనం మైటోసిస్ అనే అద్భుతమైన ప్రక్రియ గురించి లోతుగా తెలుసుకున్నాం. ఇది కేవలం కణం రెండుగా విడిపోవడం మాత్రమే కాదు. అది పెరుగుదల, మరమ్మత్తు మరియు కొన్ని జీవుల ప్రత్యుత్పత్తికి అవసరమైన ఒక ఖచ్చితమైన బహుళదశల నృత్యంలాంటిది. కణచక్రం ద్వారా ఇది ఎంత కఠినంగా నియంత్రించబడుతుందో, ఆ నియంత్రణ తప్పితే ఎంత ప్రమాదమో కూడా చూశాం. ముగింపుగా ఒక ఆలోచన వదిలివెళ్తాను. ఈ కణ విభజన ప్రక్రియ ఎంత అద్భుతంగా నియంత్రించబడుతుందో మనం చూశాం. ఒక గాయం మానిన తర్వాత చుట్టుపక్కల కణాలు విభజన చెందడం ఆపేస్తాయి. అవును, ఇక చాలు అని ఒక సిగ్నల్ వస్తుంది. కరెక్ట్. మనం ఎక్కువగా కణ విభజన ఆగకపోతే వచ్చే క్యాన్సర్ గురించి మాట్లాడతాం. కాని దీనికి మరో కోణం కూడా ఉంది. వయస్సు పైబడే కొద్దీ మన కణాల విభజన సామర్థ్యం ఎందుకు తగ్గుతుంది? మంచి ప్రశ్న. గాయాలు ఎందుకు నెమ్మదిగా మానుతాయి? విభజనను ప్రారంభించే గో సిగ్నల్ బలహీనపడితే ఏం జరుగుతుంది? ఒక కణం విభజన ఆపడం మర్చిపోవడం ఎంత ప్రమాదమో, అవసరమైనప్పుడు విభజన చెందలేకపోవడం కూడా అంతే క్లిష్టమైన సమస్య. ఈ ప్రశ్న మనల్ని శరీరంలోని వృద్ధాప్యం వెనుక ఉన్న రహస్యాల గురించి ఆలోచింపజేస్తుంది.